మంత్రాలకు చింతకాయలు రావాలంటారు. అలాగే ట్రోలింగ్ తోనే సినిమాలు దెబ్బతినిపోతాయా? అందులో చాలా భారీగా 100 కోట్ల పెట్టుబడితో పెట్టి గ్లోబల్ ప్రచారం చేసినటువంటి సినిమాలు, చాలా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హీరోలకు సంబంధించిన సినిమాలు టాప్ అయినప్పుడు దానికి కారణాలు ఏంటని పరిశీలించుకోవాలి. అంతేగాని దీనికి ఇంకెవరో కారణము, లేకపోతే వాళ్ళు ప్రత్యర్థుల కారణము, యాంటీ ఫ్యాన్స్ కారణము, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్ చేసినటువంటి అంటే ఢాకు మహారాజ్ దాంట్లో చేసిన వ్యాఖ్యలు, వాటిని గేమ్ చేంజర్ కు అన్వయించుకొని కొంతమంది తోచినట్టుగా చేస్తున్నటువంటి విమర్శలు, వ్యాఖ్యలు, వీటికి సోషల్ మీడియా విపరీతంగా ఇస్తున్న విలువ, దీన్ని చిరంజీవితో ముడిపెట్టడం, మెగాస్టార్ మాత్రమే కాదు రామ్ చరణ్ తండ్రి కూడా, కాబట్టి ఆయన సహజంగా ఆ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటారు. వాళ్ళు దానికోసం స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి రాజమండ్రి దగ్గరలో చాలా పెద్ద ఈవెంట్ చేశారు, రాజమౌళి వెళ్ళారు. అందుకని ఈ హంగామా ఏమీ తక్కువ జరగలేదు. ముందు నుంచి జరిగిందా లేదా? ఎందుకు జరగలేదంటే మీకు చాలా సినిమాలు ఉన్నప్పుడు నిర్మాతలకు ఎవరి ప్రయారిటీస్, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. చాలా నవ్వొచ్చే విషయం ఏమంటే ఈ సినిమా అంత ఖర్చు పెట్టి తీసిన నిర్మాతనే దాన్ని దెబ్బ తీసుకున్నారు, దాన్ని ప్రమోట్ చేయలేదు, దాన్ని కావాలని బంతిల వాళ్ళ పరీక్ష లాగా దాన్ని తక్కువ చేశారు. ఇలాంటివన్నీ కూడా ఎవరైనా డబ్బులు పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఒకవేళ ఇంకెలాగూ దీనికి మీద వచ్చేది లేదు, మనం ఇంకా అదనంగా ఖర్చు పెట్టడం అనవసరం అని వాళ్ళు భావిస్తే ఆ హక్కు వాళ్ళకి లేదా అదంతా తీసినప్పుడు. కాబట్టి ఇక్కడేదో ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ సమస్య ఏంటండి? దీన్ని ఇలాగే తీసుకుపోయి తమని ఏమన్నారు? ఇప్పుడు ట్రోల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, నాకు ఈ సినిమాలో అంటే ఈ ఢాకు మహారాజ్ లో నేను ఇంత విజయం సాధించినా కానీ దాన్ని ఎంజాయ్ చేసే, బహిరంగంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది అని ఆయన అన్నదాని ఉద్దేశం ఏంటి? అలా చేస్తే వెంటనే అవతల హీరో ఫ్యాన్స్ నా మీద విరుచుకుపడతారు అని ఆయన చెప్పటం. చిరంజీవి ఏం చెప్పారు? తమన్ వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలి, ఎంతో బాధపడి ఉంటారు కాబట్టి ఇలా అన్నారు. సోషల్ మీడియా మాటలు ఎవరైనా వాడొచ్చు, కానీ మాటల ప్రభావం అర్థం చేసుకోవాలి అన్నారు. దీన్ని ఎటువంటి నుంచి చూడాలి? తమన్ కాంటెక్స్ట్ లో కనుక మనం చూస్తే, మీరు ఇంకో ఈ సినిమాకి సంబంధించి ఆయన్ను అంతగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, అది చేయకండి అని చెప్పు. కానీ ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా ఆయన అటు గేమ్ చేంజర్ కి అనుకూలంగానే అలా మాట్లాడారు అన్నట్టుగా మళ్ళీ దాని మీద కూడా ఒక ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం జరుగుతుంది. నిజంగా ఆయన ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ అసలు ట్రోల్స్ తో ఎలా జరిగిపోతుంది? రివ్యూస్ తోనే సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి. ఇవన్నీ అర్థం లేని విషయాలు. అంటే రివ్యూస్ ఎలా రాయాలో, సమీక్షలు ఎలా రాయాలో, ట్రోల్స్ లేదా కామెంట్స్ ఎలా పెట్టాలో నిర్ణయిస్తారో. మరి అనుకూలంగా ఆకర్షించినప్పుడు ఎందుకు అభ్యంతరం పెట్టలేదు చాలా మంది? ఇప్పుడు ఆ హీరోలను అది జరిగింది, ఇది జరిగింది, సెన్సేషన్, అదృశ్యం ఇట్లాంటివి పెట్టినప్పుడు కూడా మరి అంత శృతి మించకండి, కొంచెం వాస్తవికంగా ఉండండి అని ఎవరు చెప్పాలి కదంటే. అనుకూలంగా ఉంటే ఎంత అనుకూలమైనా పర్వాలేదు. ఇది చిరంజీవి గారి గురించి చెప్పట్లేదు, అసలు ఈ వ్యాఖ్యాతల గురించి చెప్తున్నా. అలాగే కథనాలు, రాజకీయ పార్టీలు కూడా అంతే, వాటికి అనుకూలమైన ఊహాగానాలు వచ్చినంత వరకు మౌనంగా ఉంటాయి. ఏదైనా బెంచ్ కొట్టిందంటే మటుకు విరుచుకుపడతాయి. ఒకటేనండి, ఎవరు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాగే రాయాలి, ఇలాగే చెప్పాలి అని శాసించలేరు. బాధ్యత సంయమనం ఉండాలంటే అది వాళ్ళకు ఉండాలి. కానీ ఒకరా ఇద్దరా వేరే సంఖ్యలో ఉన్నటువంటి సోషల్ మీడియాను ఎవరు చేస్తారు? ఒక సినిమాను కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూశారనుకుంటే వాళ్ళందరిలో ఎవరిలో ఏ అభిప్రాయం కలిగిందని కానీ ఎవరు నియంత్రిస్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న. రాబోయే రోజుల్లో మన సమాజం, మన రాజకీయాలు, మన సినిమా, మన వ్యాఖ్యాతలు అందరూ దీనికి సిద్ధం కావాలి. అంటే మాకు అనుకూలంగా ఉంటే స్వీకరిస్తాం, మాకు వ్యతిరేకంగా ఉంటే తిరస్కరిస్తాం అనొచ్చు, మీ ఇష్టం అది. కానీ మాకు అనుకూలంగా ఉంటే ఆకాశానికి ఎత్తుతాం, మాకు వ్యతిరేకంగా ఉంటే మటుకు ఆరోపణలు చేస్తాం అంటే అది చెల్లదు. ట్రోల్స్ వల్ల లేకపోతే కామెంట్స్ వల్ల సినిమాలు ఫెయిల్ కావు. అదే నిజమైతే పుష్ప 2 విడుదలైనప్పుడు అల్లు అర్జున్ గురించి ఆయన యాంటీ ఫ్యాన్స్ ఏ స్థాయిలో చేశారు. ఒక విషాద ఘటన కూడా జరిగింది, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. దాదాపు 4-5 రోజులు నెగిటివ్ డిస్కషన్ జరిగింది కదా. అయినా ఆ సినిమా ఎందుకు అంత సంచలనం అయింది? దాన్ని బట్టి ఆ సినిమా ఏదో ఉత్తమ చిత్రం అని నేను చెప్పట్లేదు, వాణిజ్య చిత్రమే, కానీ దాంట్లో అలా పొటెన్షియల్ ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఇంకోటేమో శంకర్ చాలా కాలంగా రొటీన్ సినిమాలు తీస్తున్నారు, దీనికంటే ముందు భారతీయుడు ఎందుకు అదెందుకు విఫలమైంది? మరి దానికి ఏమి వివరణిస్తారు? అప్పుడు కూడా వీళ్ళందరూ కనపడ్డారు, దిల్రాజు అప్పుడు కూడా ఉన్నారు. శంకర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అసలు?
ఆ వేదికల మీద. దిల్ రాజు ఏం చెప్పారు, నేను దగ్గరుండి మాట్లాడుకున్నాను, కొన్ని చేయించుకున్నానని చెప్పారు. అంటే శంకర్ స్థాయి దర్శకుడు దిగి వచ్చి ఆ స్థాయికి అంగీకరించారు అంటే కొహరెన్స్, ఏకీభావన, పొందిక లేకుండా పోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మూడవది, ఒకే కథను ఒకే సరుకును పదే పదే అమ్మాలనుకోవటం. ఏదో మీరు ఇతర హంగులు ఎన్ని చేసినా బేసిక్ లైన్ ఒకటిగానే ఉన్నప్పుడు అది కూడా సాధ్యం కాదు. సో లార్జర్ దాన్ లైఫ్ అన్నది శంకర్ హయాంలో రోబో వరకు అనుకుందాం. అది అప్పుడు ఆయన పైనీర్, ఆయన అగ్రగణ్యుడు దాంట్లో. అది మొదలు పెట్టారు. రాజమౌళి చెప్పినట్టుగా గ్యాంగ్ లీడర్ దానికి ఆయన. కానీ అది అలవాటు అయిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా మసాలాలు పెంచాల్సి ఉంటుంది. అది సాధ్యం కాలేదు. కొంత వరుస పరాజయాలు చవి చూశారు. ఇక్కడ శంకర్ ఫ్యాక్ట్ వదిలిపెట్టి కథలో పొందిక లేదనే అంశం కూడా వదిలిపెట్టి, మూడవది ఎన్నికలు పూర్తయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, అంతకుముందే తెలంగాణ, పొలిటికల్ రైవల్స్ మధ్యలో ఉన్నదాన్ని ప్రధానమైన థీమ్ గా తీసుకుంటే దానికి అంత ఆదరణ ఉండకపోవచ్చు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఏమైంది? వ్యూహం అనేది ఎంత భారీగా తీస్తే మటుకు అది గొప్ప సినిమా అవుతుందా? కావదు కదా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, రామ్ చరణ్ ఐఏఎస్ గా మంచి పాత్ర ధరించారు కాబట్టి, పాజిటివ్ పాత్ర కాబట్టి ఇలా ఉండకూడదు, అన్ని చాలా మసాలాలు ఉండాలి, అలా ఉంటేనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని ప్రేక్షకుల మీద ఎందుకంటే నింద వేయటం. అసలు సినిమాల్లో పాజిటివ్ సినిమాలు, నెగిటివ్ సినిమాలు అని ఉంటాయా? పాజిటివ్ నెగిటివ్ అన్నది చూసేదాన్ని బట్టి ఉంటుంది. నెగిటివ్ కూడా ఇలా ఉండకూడదని చెప్పడానికే కదా. సో నెగిటివ్ గా ఉండద్దు, పాజిటివ్ గా విమర్శ అంటే ఎట్లా? విమర్శలు అన్ని నెగిటివేనా? విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటే నేను అభివృద్ధి చెందానని చిరంజీవి చాలాసార్లు చెప్పారు కదా. ఉదాహరణకు తన డైలాగ్ డిక్షన్ గురించి తను ఎలా శ్రద్ధ తీసుకున్నారో ఆయన చెప్పలేదా? నాగేశ్వరరావు చెప్పలేదా? పౌరాణికాలు శ్రీకృష్ణార్జున యుద్ధం అయిన తర్వాత మీరు మళ్ళీ రామారావు గారితో పౌరాణికాలు వేయకండి, రామారావుతో వేయకండి అని అన్నపూర్ణమ్మ చెప్పిన సలహాను పాటించాను అని ఆయన చెప్పలేదా? సో ఇప్పటికి కూడా రామారావు అంటే పౌరాణికాల గురించి ముందు చెప్తారు కదా. ఇవన్నీ కాబట్టి అసలు నెగిటివ్ పాజిటివ్ అనే పదాలను ఊత పదాలుగా వాడడానికి లేదండి. ఆబ్జెక్టివ్ అంటారు, వాస్తవికత. సానుకూలత, వ్యతిరేకత అని ప్రతి దానికి మనం అనుకూలంగా ఉండలేం, ప్రతి దానికి ప్రతికూలంగా కూడా ఉండలేం. సో వాస్తవికత, వస్తుగతంగా విషయాన్ని బట్టి స్పందించటం విమర్శ. అంటే నిజానికి విమర్శ అన్నది దాంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండుగా కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు విమర్శగా చూడండి, విమర్శగా చెప్పండి అంటారు. కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అన్నట్టుగా చూసిన తర్వాత దాంట్లో ఇది మంచి ఇది కాదని చెప్పటం, అదే విమర్శ. అంతేగాని విమర్శ అంటే పూర్తిగా తీసిపడేయటం, ప్రశంస అంటే అన్ని నెత్తినెత్తుకోవటం కాదు. పరామర్శ అనే పదం ఉంది మనకు. పరామర్శ విమర్శ రెండింటికి ఇంచుమించు ఒకటే అర్థం. కాబట్టి ఇక్కడ గేమ్ చేంజర్ ఎందుకు ఫెయిల్ అయింది? అది అనూహ్యమైనది అయితే కాదు. అందరూ దానికి సిద్ధంగానే ఉన్నారు ఆ పరాజయానికి. దానికి కారణాలు అనేకం. నా చేతన్, నీ చేతన్, వరం అడిగిన ఇంటి చేత వాసుకి చేతన్ అని చాలా కారణాలు. అవి పరిశీలించుకుంటే మంచిది. ఇందులో శంకర్ లేదా రామ్ చరణ్ మాత్రమే కాదు, అసలు పరిశ్రమలో ఉన్న ధోరణులు, తంతకాలు సైన్స్ చేసేటప్పుడు పెట్టుకుంటున్నటువంటి ఏమనాలి లైన్, అది పూర్తి అయ్యేసరికి ఉదాహరణకు 4 ఏళ్ల సమయం తీసుకుంటే 4 ఏళ్లలో చాలా మార్పులు రావచ్చు. అమీర్ ఖాన్ ఉదాహరణ. అమీర్ ఖాన్ ఓఎంజీ ఆధారంగా సినిమా తీయాలను, కానీ అంత లోపల ఆ సినిమా తెలుగులో ఆ సినిమా వచ్చేసింది అలాంటిది ఇంకోటి. అప్పుడు ఆయన ఏం చేశారు, దాన్ని కొంచెం మార్చి ఉపగ్రహాన్ని నుంచి ఏదో వచ్చినట్టు ఓఎంజీ రావడంతో ఆయన తీయాలనుకున్న సినిమా యొక్క కథకు ఇబ్బంది వచ్చేసింది. దాంతో ఆయన కొంచెం మార్చి వేరే విధంగా తీశారు. కాబట్టి కాలం మారినప్పుడు, కాలం గడిచినప్పుడు, 3-4 ఏళ్ళు అయినప్పుడు సమస్యలు వస్తాయి. వాటికి అనుగుణంగా మార్పులు, కొసమెరుపులు, ట్విస్టులు పెట్టుకోగలిగితే కొంత నిలదొక్కోవచ్చు. అది కూడా చేయలేదనుకోండి మరింత తీవ్రంగా దెబ్బతింటుంది కదా. ఇప్పుడు జరిగింది కూడా అదే అని నేను అనుకుంటున్నాను. నేనేమి ఇప్పుడు గేమ్ చేంజర్ మీద చాలా సమగ్ర విశ్లేషణ అదే నేను చేయటం, కానీ కేవలం ఏదో సోషల్ మీడియా ఫ్యాన్స్ కామెంట్స్ వీటిని బట్టి చేయటం, ఆఖరి కొంతమంది మరీ దూరం వెళ్ళిపోయి దిల్ రాజు తన సినిమా తనే ఫెయిల్ చేసుకున్నాడని చెప్పడం ఇంతకంటే నవ్వు ఉంటుంది. దిల్ రాజు కంటే ఈ కామెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ అభిమానం, ఆదరణ, లేకపోతే దాని మీద అంచనా ఉంటుందా? వాస్తవాలను ఒప్పుకోవాలి. వాస్తవం ఓటమైతే ఓటమి, గెలుపు అయితే గెలుపు, అద్భుతం అయితే అద్భుతం, సామాన్యమైతే సామాన్యం. గేమ్ చేంజర్కైనా అంతే, డాకు మహారాజ్కైనా అంతే, ఇంకో దానికైనా అంతే. అసలు మన మనస్తత్వం మార్పు రావాల్సిన అవసరం ఉంది. చేసే ప్రతి ప్రయత్నం బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతి ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తూనే ఉండాలని అనుకోవడమే ఒక పొరపాటు. ఏ గేమ్ లోనైనా, ఏ పోటీలోనైనా గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఓడటానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఓడటం అన్నదాన్ని కనుక మళ్ళీ దిద్దుకుంటే గెలవడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ సక్సెస్ టర్న్డ్ అప్సైడ్ డౌన్ అన్నట్టు అంటారు. అటు ఇటు తిరిగి పడితే అది ఓటమి, అది అటు పడితే గెలుపు. అయితే దానికి కారణాలు ఉంటాయి స్పష్టమైన, అవి తెలుసుకుంటే మంచిది. కానీ ఏవేవో తమనే ఒక బాధలో అన్నారు, దాన్ని చిరంజీవి సానుభూతిగా వ్యాఖ్యానించారు, అంతవరకు మంచిది. దీన్ని ఎక్స్ట్రీమ్ లోకి తీసిపోతున్నారే, అది మటుకు అర్థం లేనిది.